తిప్పండి కెమెరామెన్ గారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏనుగుల అంగడి కింద ఒకప్పుడు ఏనుగు దళాలు సైన్యంలో ఉన్నప్పుడు ఆ ఏనుగులను దీని మీద నిలబెట్టి దాని యొక్క కెపాసిటీని క్యాలిబర్ని గమనించి ఏనుగులను ఇక్కడ కొనుగోలు చేసేవారట. ఇక్కడ మన స్థానికులు చెప్తున్న మాట. అందువల్ల ఆ ఏనుగులకి నిలబడటానికి అతి ఎత్తైనటువంటి దుర్గం లాగా, ఒక కొండలాగా, ఒక స్తూపం లాగా దీని నిర్మాణం ఇక్కడ జరిగింది. ఒక బ్రిడ్జ్ లాగా దీని నిర్మాణం జరిగింది. ఖచ్చితంగా నాకు తెలిసి ఇక్కడ ప్రాంతాలలో గనక త్రవ్వకాలు జరిగితే బహుశా ఇక్కడ ఒక దుర్గం లాంటిది, కోట లాంటిది బయటపడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ మన తెలంగాణ చరిత్రకి మనం పట్టం కట్టాల్సినవి. ఇవన్నీ ఒక హిస్టరీ అభ్యర్థులుగా మనం చేయాల్సినటువంటి సేవలు. కాబట్టి దీని మీద కూడా ఒకసారి ఎక్కి దీన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ఈ రాళ్లపేటకు సంబంధించినటువంటి ఏనుగుల అంగడికి సంబంధించిన ఎత్తైన ఒక వర్తులాకారంగా ఒక రౌండ్ గా ఉన్నటువంటి ప్రదేశం ఇది. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఇప్పుడు అక్కడ నుంచి కొన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం మొత్తం సార్ దీని చుట్టూ మొత్తం ఎట్లున్నా సార్? దీని చుట్టూ మొత్తం ఎట్లున్నాయి? మొత్తం ఉన్నాయి, చుట్టుముట్టు మొత్తం ఉన్నాయి సార్. ఒక బుర్జ్ లాగా ఉంది సార్ ఇది. అయ్యా ఇక్కడ నుంచి చూస్తే సార్ ఇంకోటి ఇక్కడ మీకు ఇంకోటి హస్తాలు చూపించాలనా సార్? ఖాళీ హస్తాలు ఖాళీ